నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా మీరు ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇలా పొడి చేసుకోవాలి. ఈ పొడితోనే చేస్తాను, చూసేయండి. ఇప్పుడు 1/2 kg దొండకాయల్ని నేను తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చాప్ బోర్డ్ తీసుకొని నేను చేస్తున్నట్లుగా అలా చాప్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ సన్నంగా కాకుండా ఇలా ఈ విధంగా నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోవాలి. అన్నిటిని చూడండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా అంత చిటపటలాడాక ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. అది పూర్తిగా ఫ్రై అవనవసరం లేదండి, లైట్గా కలర్ షేడ్ అయితే సరిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అది లైట్గా ఫ్రై అయ్యాక దొండకాయలని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవి కాస్త మగ్గాలండి. చూడండి ఇలా కలర్ కొంచెం షేడ్ అయ్యాక కొంచెం కరివేపాకుని వేసుకోండి. ముందుగా వేసుకుంటే అంత ఫ్లేవర్ ఏమనిపించదండి. ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని పొడిలా చేసుకోవాలి. చూడండి నేను ఇలా పొడిలా చేసుకున్నాను కదా, ఆ విధంగా మీరు పొడిలా చేసుకోవాలి. ఒకసారి మూత తీసి కర్రీని చూడండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక దాని మీద మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు కారం అనేది 1 స్పూన్ వేసుకోండి. ముందుగానే వేసుకుంటే కింద అడుగు మాడిపోతుందండి. ముక్కలు అనేవి కొంచెం మెత్తబడ్డాక మనం కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి మనం కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుందండి. టేస్ట్ అనేది ఈ పొడి వల్లే వస్తుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మూతను పెట్టుకోండి. అవి చూడండి ఇప్పుడు ఆయిల్ కర్రీ అనేది కొంచెం సపరేట్ అయింది కదా, చూడండి కర్రీ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. దొండకాయ ఫ్రై రెడీ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.